కడప నగరాన్ని అశాంతికి గురి చేసిన అల్మాస్పేట సర్కిల్ ఉద్రిక్తతల వెనుక పక్కా ప్రణాళిక ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ దాడిలో వైసీపీ నాయకులు సానుభూతి పరుల హస్తం ఉన్నట్లు గుర్తించారు. సూత్రధారుల్లో ఎక్కువ మంది మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అనుచరులు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసమే కుట్రకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఇటీవల కడపలో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైన అల్మాస్పేట సర్కిల్ ఘటన వెనుక వైసీపీ హస్తమున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సున్నితమైన అంశంపై ఘర్షణలు రేకెత్తించి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఈ కుట్రకు తెరతీసినట్లు భావిస్తున్నారు. అల్మాస్పేట సర్కిల్లో ఈ నెల 9న రెండు వర్గాల మధ్య రాళ్ల దాడులు, పోలీసులపై దాడి వెనుక వైసీపీ నాయకులు సానుభూతిపరుల ప్రమేయమున్నట్లు నిర్ధారించారు. ముందస్తు వ్యూహంతోనే కుట్రపూరితంగా ఉద్రిక్తతల్ని ప్రేరేపించారని గుర్తించారు. ఆ ఘటనలో పాల్గొన్న వారిలో అత్యధికులు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అనుచరులని తేల్చారు. వారిలో కొందరిని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా గుర్తించారు. కడపలోని అల్మాస్పేట సర్కిల్ కు ఓ వర్గం పేరు పెట్టారని నగరపాలక సంస్థ నిర్ణయించినట్లుగా కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేయడం ఉద్రిక్తతలకు కారణమైంది. కడప కార్పొరేషన్ 5 ఏళ్లు వైసీపీ చేతిలోనే ఉంది. చివరి వరకు పేరు మార్చే ప్రతిపాదనేదీ చేయలేదు. ఫిబ్రవరి 10న జరిగిన చివరి సమావేశంలో ఓ వర్గం పేరు పెట్టాలన్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అందుకు సాధ్యాసాధ్యాల్ని పరిశీలించి అనుమతివ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం ఆమోదించారు. అంతే తప్ప పేరు పెట్టాలన్న నిర్ణయం జరగలేదు. కానీ పేరు మార్చాలని తీర్మానం చేసినట్లు ఇటీవల కొందరు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేశారు. మహమ్మద్ అలీ అనే వ్యక్తి ఇన్ఛార్జ్ కమిషనర్ రాకేష్ చంద్రతో ఫోన్లో మాట్లాడుతూ ఆ పేరు పెట్టకపోతే తామే పెట్టేస్తామనే వాదనకు దిగారు. పేరు కార్పొరేషన్ పెట్టాలే తప్ప మీరెలా పెడతారని రాకేష్ చంద్ర వాదించారు. వాయిస్ ని ఎడిట్ చేసి పేరు మార్పునకు ఇన్ఛార్జ్ కమిషనర్ అంగీకరించారన్నట్టుగా ప్రచారం చేశారు. అలీపై కేసు నమోదవడంతో దుబాయ్కి పారిపోయారు. వైసీపీ యువజన నాయకుడు బ్లూ డైమండ్ లాడ్జ్ యజమాని సయ్యద్ అహ్మద్ బాషాను గొడవకు ప్రధాన కారకుడిగా పోలీసులు భావిస్తున్నారు. ఆయన రోజంతా ఘటనా స్థలంలో ఉండి అంతా తానే నడిపించారని గుర్తించారు. 50 నుంచి 60 మందిని సమీకరించి సర్కిల్పై నిలబడి రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని, రెచ్చిపోయిన యువత రాళ్లదాడికి దిగారని నిర్ధారించారు. వైసీపీ పట్టణ నాయకుడు జమీల్ మొబైల్స్ యజమాని జమీల్ సోదరుడైన షేక్ మహమ్మద్ జకీర్ హుస్సేన్ 30 మంది యువకుల్ని తరలించడంలో కీలక పాత్ర పోషించినట్లు విచారణలో తేలింది. మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అనుచరుడు షేక్ బిలాల్ అల్లర్లలో కీలకంగా వ్యవహరించాడని పోలీసులు గుర్తించారు. చిలకలబావికి చెందిన వైసీపీ సానుభూతిపరుడు జాఫర్ ఆందోళనలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు నిర్ధారించారు. వినాయక్ నగర్ సర్కిల్లో స్పేర్ పార్ట్స్ వ్యాపారం చేసే హైదర్ వైసీపీ సానుభూతిపరుడు. తన సోదరుడితో కలిసి గొడవలో చురుగ్గా పాల్గొన్నట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. అంజాద్ బాషా ప్రధాన అనుచరుడు షేక్ మహమ్మద్ సోహైల్ పఠాన్ యువతను సమీకరించి గొడవ పెంచేందుకు తోడ్పడ్డాడని గుర్తించారు.